కన్న కూతురిని ఒక ఏటీఎం మిషన్లో చూస్తూ రూపాయలు 40 లక్షలు ఎదురుకట్నం ఇవ్వలేదని స్వయంగా తండ్రి కాలేజీ ప్రాంగణంలో దాడి చేసిన షాకింగ్ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. బెంగళూరులోని ఒక ప్రైవేట్ కాలేజీలో లక్ష్మీ దుర్గ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆమె తండ్రి నాగేంద్ర ఒక పెళ్లి సంబంధం చూసి కూతురి చదువు కోసం చాలా ఖర్చు చేశా. వరుడి వైపు వారు నాకు 40 లక్షలు ఎదురుకట్నంగా ఇవ్వాలి అని డిమాండ్ చేశాడు. అంతటితో ఆగక ఆమె ప్రతి నెల వచ్చే జీతం మొత్తం తనకే ఇవ్వాలని వేధించడం మొదలుపెట్టాడు. ఈ అన్యాయమైన కోరికలను లక్ష్మీ దుర్గ ఆమె తల్లి తీవ్రంగా వ్యతిరేకించడంతో ఇంట్లో గొడవలు ముదిరాయి. ఈ పగతో జూలై 25న నేరుగా ఆమె పనిచేసే కాలేజీలోని హెచ్ఓడి గదిలోకి వెళ్లిన నాగేంద్ర కన్న కూతురిపైన దాడికి తెగబడ్డాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన లక్ష్మీ దుర్గను తోటి సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు నాగేంద్రను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పిల్లలను చదివించి ఒక మంచి ఉద్యోగంలో నిలబెట్టడం తల్లిదండ్రుల బాధ్యత. కానీ ఆ చదువును లేదా వారి సంపాదనను ఒక వ్యాపారంగా మార్చాలనుకోవడం తీవ్రమైన నేరం. స్వతంత్రంగా బ్రతకాలనే కూతుళ్లపై ఇలాంటి ఆర్థిక వేధింపులు సరైనవేనా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో తెలియజేయండి.